కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణతో ప్రారంభమైన ఈ యాత్ర జనసేన పార్టీ బీసీల సభ్యత్వ నమోదు చైతన్య ర్యాలీగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర సుమారు 30 గ్రామాల వరకు విస్తరించనుంది. క్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంఘ నాయకులు, యువత, జనం పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ మీడియాకు తెలిపిన కుల మత భేదాలకి అంతక్లుప్తంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన బీసీలు సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ యాత్ర కుల మతాలకి అతీతంగా సభ్యత్వం చైతన్యాన్ని సృష్టించడానికి గల ప్రాధాన్యతను ప్రదర్శిస్తోంది. ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వాసంశెట్టి కుమార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా జనసేన పార్టీకి చేస్తున్నటువంటి తరుణంలో ఆయన ఒక సంకల్ప యాత్ర, అది తన బీసీ కమ్యూనిటీ నుండి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరితో ఒక ప్రచార యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టడం జరిగింది. అయితే జనసేన పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఏ వ్యక్తి పెట్టినటువంటి విధంగా కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ క్రమంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక కులం మీద ఆధారపడి ఉండలేదు కాబట్టి, మనగలేదు కాబట్టి అన్ని కులాలు కావాలి, కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీలో మేము బీసీలు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మాకు మీరు ఇస్తున్నటువంటి ఆదరణ, దానికి ప్రతిరూపంగా ఒక నినాదం చూపి ఈ నియోజకవర్గంలో యాత్ర చేయాలి, ర్యాలీ చేయాలనే ఉద్దేశంతో మిత్రుడు వాసంశెట్టి కుమార్ గారు చేపట్టినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ర్యాలీని మీరందరూ సమర్థించాలని, వారితో తోడ్పాటు చేయాలని కోరుకుంటూ, ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీలో అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇకపోతే అడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతిగా వెలుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈ యువత ఇప్పుడు జనసేన పార్టీ వైపు చూస్తుంది కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారందరినీ సభ్యులుగా చేర్చాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ అభినందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.